కొన్ని క్షణాల తర్వాత బావ వెళ్ళిపోయాడక్కయ్యా అని కామాక్షి ప్రశ్నించింది. వెళ్ళిపోయారమ్మా, కానీ నువ్వేంటిలా ఉన్నావు అని ఆప్యాయంగా పార్వతి వేసిన ప్రశ్నకి, ఆ ప్రశ్నలో ధ్వనించిన ఆప్యాయతకి కామాక్షికి ఎంతో దుఃఖం వచ్చింది. ఆ వచ్చిన దుఃఖాన్ని కంఠంలో అదింపట్టాలనే ప్రయత్నంలో కృతకృత్యురాలు కాలేకపోగా మరింత వేగంగా ఆ దుఃఖం బయటపడింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కామాక్షి అడుగు దూరంలో పిడుగుపడిన ఉలిక్కిపడిన కామాక్షి వెక్కి వెక్కి ఏడవడం చూసి ఆశ్చర్యపడింది పార్వతి. ఆ మొదటి పొంగు చల్లారాక ఏంటమ్మా అని అడిగింది. గబగబా కళ్ళు తుడుచుకుని, ఏం లేదక్కయ్యా, ఎందుకో ఏడవాలనిపించింది, ఏడ్చేశాను అంది తేలిగ్గా నవ్వుతూ కామాక్షి. పిచ్చిపిల్ల, అనవసరంగా ఏడుస్తారా ఎవరైనా? ఏదో కారణం ఉంటుంది. లేదక్కయ్యా, అకాల మేఘాలు అనవసరంగానే వర్షిస్తాయి. కానీ ఆ వర్షానికి మాత్రం కొంత ప్రయోజనం ఉండకపోదు. ఉంటుంది. అకారణంగా వర్షించిన ఆ మేఘాలు తమని తాము తేలికపరుచుకోవడానికే వర్షిస్తాయి. నీకు జవాబు చెప్పడం నా బోటి వాళ్ళకి ఎలా చేతనవుతుంది చెప్పు? ఏమైనా చేతనైతే ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే జవాబు చెప్పగలవక్కయ్యా. నువ్వు ఇవాళ ఏదో తమాషగా మాట్లాడుతున్నావు కామాక్షి. ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. ప్రశ్నలు తర్వాత అడుగు గాని ముందు ఓవల్టీని కలుపుకొస్తానుండు అని పార్వతి లేచి వెళ్ళింది. నిజంగా పొద్దట్నుంచి కామాక్షి ఏమీ తినలేదు. రాత్రి నుంచి ఆమె మనసు ఖాళీగా శూన్యంగా అయిపోయింది. నువ్వు ఇవ్వలేని దాన్ని ఇతరులు ఇస్తామన్నప్పుడు అసూయ మాత్రం పడబోకు కామాక్షి అన్న డాక్టర్ మాటలు పదే పదే ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. అంటే నువ్వు ఇవ్వలేని దాన్ని రోజావతి ఇస్తున్నప్పుడు అసూయపడ్డం అనవసరమని అర్థమైపోయింది. అంతా అయిపోయింది. ఏమైపోయింది నీ ముఖం? ఎప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే అతన్ని పెళ్లి చేసుకో అంది అంతర్వాణి. నీకేం తెలీదు అంతర్వాణి. నువ్విలా నిమిషానికి ఒకసారి హెచ్చరించడానికి ఇది సినిమా కాదు, జీవితం. అందుకే జాగ్రత్త పడమంటున్నాను. అతను మగవాడు. ఏ విధమైన ఆకర్షణ లేని నిన్ను అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే అది నీ అదృష్టం. ప్రపంచం నీ మీద కొన్ని అభండాలు వేసింది. అదీగాక నీ తండ్రి మీద నీ జీవిత భారాన్ని మోపడం ఓటి పడవలో వడ్ల బస్తాలు వేసినట్లు. అయినా అది ధర్మమూ కాదు. నువ్వు పలికిన పలుకులు చిలక పలుకుల్లాగానే ఉన్నాయి. కానైతే అతనికి రోజావతిని చేసుకోవాలనుందేమో. అలా ఉంటే నీ వెంటపడి ఎందుకు పోకులాడతాడు? అదీగాక నీ మొహానికి మళ్లీ అంత అదృష్టం పట్టదు. కనుక నా మాట విని వెంటనే పెళ్లి కొప్పేసుకో. నాకెందుకో భయంగా ఉంది అంతర్వాణి. వ్యధవ భయం. నాటకం ఆడబోకు. నువ్వేం అప్సరసవి కాదు, అసూర్యం పసివి కాదు. ఉద్యోగం చేస్తున్నావు. ఆ పైన నానా అవాకులు చవాకులు రాస్తావు. నీ బొకాయింపులు నా దగ్గర బొకాయించబోకు. మరి నాన్నకి కావలసింది ఆస్తి. అది రాసిచ్చాయి. నువ్వు నీ జీవితాన్ని సుఖప్రదం చేసుకో. అదిగో పార్వతొస్తోంది. ఇక నేను వెళతాను. ఓవల్టీన్ కలుపుకొస్తున్న పార్వతికి కామాక్షి తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు వినిపించింది. ఇవాళ కామాక్షి ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది అనుకుంది తనలో. ఓవల్టీన్ తాగి కప్పు కింద పెట్టి, నా ఆస్తంతా మా నాన్న పేర పెట్టేస్తానక్కయ్యా అంది కామాక్షి. అదేంటి, నీ ఆస్తి ఆయన పేర పెట్టడం ఎందుకు? నాకు ఆస్తి కన్నా మనిషి విలువ ఎక్కువ. నాన్నకి మనిషి కన్నా ఆస్తి విలువ ఎక్కువ. అందుకని ఎంత ఆస్తి ఆయన పేర పెట్టడంలో అర్థం లేదు. అయినా సంగతి ఏంటో వివరంగా చెప్పు. నాన్న పెద్దవాడు. ఆస్తి లేకపోతే ఎలా బ్రతుకుతాడు చెప్పు. ఇది అర్థం లేని మాట కామాక్షి. నీరు పల్లానికి పారడంలోనే న్యాయం ఉంది. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలు అనుభవించాలి కానీ బిడ్డలాస్తి తల్లిదండ్రులు రాయించుకోవడం చాలా ఘోరం. కానీ జరగబోయే ఘోరం కన్నా ఇదే నయం. ఈ ఆస్తికి నా హృదయానికి పోటీ పడింది అక్కయ్య. ఇప్పుడు ఈ రెండింట్లో నాకు ఒకటే మిగులుతుంది. రెండూ మిగిలితేనే సుఖపడతావు. మీ నాన్న నువ్వు అనుకుంటున్నంత స్వార్థపరుడని నేను అనుకోవడం లేదు. ఏ తండ్రైనా ఆస్తి కోసం బిడ్డల సౌఖ్యాన్ని బలిపెడతాడంటే నమ్మదగని విషయం. నువ్వు అనవసరంగా ఆయన మీద అభండాలు మోపుతున్నావు. లేదక్కయ్యా, ఇక మాట్లాడుకో. వెంటనే వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ఒప్పేసుకో. లేదా నన్ను చెప్పమంటే నేను చెబుతాను. ఆ పని చెయ్యక్కయ్యా. నేనిక్కడే పాపను చూస్తూ ఉంటాను. నువ్వొక్కసారి వెళ్ళిరా. భోజనం చేయలేదు కదూ, పోనీ చేశాకనే వెళ్ళు. అక్కర్లేదు, వచ్చాక చేస్తాను. భోజనం చేసే వెళ్ళక్కయ్యా, నా మీదొట్టే. ఆ మాటతో పార్వతి భోజనానికి కూర్చుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఏదో పోయినట్లు అనిపించింది. గబగబా భోజనం పూర్తి చేసి రిక్షాలో కూర్చున్న తర్వాత కూడా ఆమెకు ఆ భావం అలాగే ఉంది. పార్వతి వెళ్లిన మరుక్షణం నుంచి కామాక్షికి తొందరపాటు ఎక్కువగా ఉంది.
ఘనుడైన ఆ భూసురుడేగేనో లేదో అనుకుని బాధపడిన రుక్మిణీదేవికి తనకి పోలిక తెచ్చుకుని నవ్వుకుంది. ఇక్కడ రుక్మి తన తండ్రే, ఇంచుమించు డాక్టర్ కూడా దక్షిణ నాయకుడు కాదు గదా. అలా అయినప్పుడు మాత్రం తను సత్యభామే అవుతుంది. తన తండ్రిని కూడా సమాధానపరిచే భారం పార్వతక్కయ్య భుజస్కంధాల మీదనే ఉంది. ఆయన మాత్రం ఏమంటాడు? పరిస్థితులు చేజారిన తర్వాత చేజారి పగిలిన అద్దవంగా చూసినట్లు చూసి ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఎవరూ చేసేది ఏమీ లేదు. తను కూడా పార్వతక్కయ్య అనుభవిస్తున్నంత సుఖము అనుభవించగలదా? వాకిట్లో పోతున్న ఎవరో లేదు లేదు అన్నాడు బిగ్గరగా. కామాక్షి ఉలిక్కిపడి సావిట్లోకొచ్చి చూసింది. వాడేదో పక్కనున్న వాడితో మాట్లాడుతున్నాడు. అయినా అంత గట్టిగా లేదన్నాడేమిటి? డాక్టర్ ఈ కబురు విని ఎంత ఆనందిస్తాడో. నీ అంతట నువ్వు చెప్పడానికి సిగ్గనిపించిందా నల్లపిల్ల అంటాడు. కలకాలం ఈ సుందర స్వప్నాన్ని కరిగిపోకుండా చేయి ప్రభు అని చేతులు ముడిచింది కామాక్షి. అదే సమయంలో వాకిట్లో బిచ్చగాడెవరో మాయా సంసారం తమ్ముడు అని పాడ్డం మొదలుపెట్టాడు. ఆ పాట ప్రభావం కామాక్షి మీద ప్రసరించింది. ఆమె దిగాలుగా వెళ్లి ఉయ్యాల బల మీద కూర్చుంది. అదే సమయంలో పార్వతి రిక్షా దిగి ఇంట్లోకి ప్రవేశించింది. కామాక్షి ఆమె మొహాన్ని చదవగలిగింది. అందులో ఆశాదేవి ఛాయ్ కూడా లేదు. ఏం జరిగిందక్కయ్యా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో పార్వతి ముఖం మరింత కళావిహీనం కాగా, డాక్టర్ గారు అరగంట క్రితమే ఏదో ఊరు వెళ్లారట. 4 రోజుల దాకా రారని నర్సు చెప్పింది. నువ్వు భోజనం చేయమనకుండా ఉంటే ఆయన దొరికేవారు అంది. ఆ జవాబు కామాక్షి గుండెకి పిరమిడైంది. కొన్ని క్షణాలు దిగాలుగా కూర్చుని, అవునక్కయ్యా, ఎప్పుడూ నా చేతులారా నా బతుకుని పాడు చేసుకుంటున్నాను. సరే, చాలా సమస్యలు తీరిపోయాయి, వస్తానక్కయ్యా అని దిగులుగా నడిచి వెళ్ళిపోయింది. తన సర్వస్వము ఉన్న పెట్టె సముద్రంలో పారేసుకుని ప్రాణాలు మాత్రం దక్కించుకుని ఒడ్డు చేరుకున్న పాందుడు సముద్రం వంక ఎలా చూస్తాడో ఆ విధంగా పార్వతి వంక చూసింది కామాక్షి. పార్వతికి గుండె చెరువైపోయింది. ఒక్క నిట్టూర్పు విడిచి అభాగ్యురాలు అనుకుంది మనసులో. అలా కొంత దూరం నడిచిన తర్వాత గాని ఎండ తెలియలేదు కామాక్షికి. అప్పుడు రిక్షా చేయించుకుని ఆఫీసు ముందు దిగింది. ఏమాత్రం ప్రాణంలేని శవం మాంత్రిక శక్తి వల్ల నడుస్తున్నట్లుగా ఉంది ఆమె నడక. వచ్చి కుర్చీలో కూర్చోగానే శివరావు 2 కవర్లిచ్చాడు. పత్రికలకి సంబంధించిన ఏదో కాన్ఫరెన్సు. మరి రాత్రికే బయలుదేరాలి మనం అన్నాడు శివరావు. రాత్రికా? వెళ్ళకపోతే ఏమవుతుంది అని అర్థంలేని జవాబిచ్చిన కామాక్షి స్థితి అప్పటికి అర్థమైంది శివరావుకి. ఏం జరిగింది, అలా ఉన్నావేం అంటూ ఆదురుదాగా తిరుగు ప్రశ్న వేశాడు. ఎలా ఉన్నాను? చాలా హాయిగా ఉన్నాను. సరేలే, రాత్రికి బయలుదేరదాం. పద, జీటీకి 2 టికెట్లు బుక్ చేయి. అది సరేలే కామాక్షి, ఏం జరిగింది అసలు? మంచే జరిగింది. జరిగింది మంచి అయితే ఇక బాధపడ్డం దేనికి? ఒకప్పుడు మంచి కూడా మందులా చేదుగా ఉంటుంది. ఉపమానాలన్నవి కథల్లో రాయి, జీవితంలో మాత్రం మామూలుగా మాట్లాడు. మా తల్లి కదూ, ఏం జరిగిందో చెప్పమ్మా. ప్రేమగా లాలనగా అడిగిన ఈ ప్రశ్న కామాక్షి తట్టుకోలేకపోయింది. రేపు చెబుతాను, ఇక నేను వెళతాను, రాత్రికే వెళదాం, టికెట్లు తెప్పించు అని వెళ్ళిపోయింది. మెర్మైడ్ మానవ రాజకుమారిని ప్రేమించి 2 పిల్లలు పుట్టిన తర్వాత నీటిలోకి వెళ్ళిపోతుందట. రాజకుమారుడు ప్రతిరోజు ఆ చిన్నపిల్లలిద్దరినీ చెరో చేత్తో నడిపించుకుంటూ వచ్చి సముద్రం ఒడ్డున దిగాలుగా నిలబడి పిల్లల్ని అమ్మ అని పిలవమని చెప్తాడు. పిల్లలకి పిలిచి పిలిచి విసుగొచ్చి ఆఖరిసారిగా అమ్మ అని ఒక కేక పెట్టి తండ్రి వంక చూస్తారు. అప్పుడు ఆ తండ్రి మొహం బహుశా ఇప్పుడు శివరావు మొహంలాగానే ఉండుంటుంది. ఆ కాన్ఫరెన్స్ గొడవ తేలిపోయాక శివరావు కామాక్షి పబ్లిక్ గార్డెన్కొచ్చి కూర్చున్నారు. నీళ్లు చల్లిన పచ్చని ఆ పచ్చిక నుంచి చిక్కని వాసనలేవో వస్తున్నాయి. మనం కలిసి పనిచేస్తున్నాం కామాక్షి. కనీసం నీ దగ్గర స్నేహితుడిగా అయినా భావించి నాతో చెప్పకూడదా అని ప్రశ్నించాడు శివరావు. ఎదురుగుండా ఫౌంటైన్లోంచి ఎగురు దూకుతున్న ఆ పన్నీటి నీటి జల్లులు రక్తధారలు కాకూడదా? అలా అయితే ఎలా ఉంటుంది అనిపించింది ఆమెకి. అలా అయితే ఎలా ఉంటుందని శివరావుని అడిగేసింది కూడా. ఈ ప్రశ్న ఫ్రాయిడ్ని గాని మాగమ్ని గాని చలాన్ని గాని వేయాల్సిన ప్రశ్న. ఎంతకు జరిగిందేమిటి? ఏముంది, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఏదో పని మీద వెళుతున్నాను, 4 రోజుల దాకా రానని నిన్న నాకు కనిపించి చెప్పాడు. నన్ను తప్పించుకోవడానికే అతను అట్లా వెళ్ళిపోయాడు. అర్థం లేకుండా మాట్లాడుకు కామాక్షి, అందువల్ల ఆయనకేం ప్రయోజనం?
అతనెంత ప్రేమిస్తున్నానో అతను వెళ్ళిపోయాక గాని నాకు తెలియలేదు. ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయింది? ఆయన ఓ నెలలో తిరిగొస్తారు కదా. కానీ ఈ నెల లోపల నేనేమైపోతానని భయంగా ఉంది. నాకేదో కావాలనిపిస్తోంది. ఇప్పటికి స్త్రీలా మాట్లాడావు. నీకు తెలీదు కామాక్షి, మనలో మానసికమైన ప్రేమే కాదు, దైహికమైన వాంఛలు కూడా ఉంటాయి. అవి లేవని మనని మనం భ్రమపెట్టుకోవడం అంత మంచిది కాదు, న్యాయమూ కాదు. నేను అలా ఎప్పుడూ నన్ను నేను భ్రమపెట్టుకోలేదు, కానీ తెగించలేకపోయినంతే. అసహజంగా బ్రతకడం వల్ల వచ్చే తిప్పలే ఇవి. ప్రేమ లేని చోట దైహిక సంబంధం ఉండవచ్చు గాని దైహిక సంబంధం లేకుండా ప్రేమ ఉండదు. పుష్పాన్ని విడిచి పరిమళం ఉన్నట్లు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు డాక్టర్ పరోక్షంలో ఉండడం చేత పదబెట్టి హెచ్చివేయబడిన ప్రేమ ఉద్రేకంగా మారి ఫౌంటైన్లోని నీరు రక్తంగా మారాలనిపిస్తోంది. అంతేనంటావా శివరావు? అంతే మరి కామాక్షమ్మ. ఇప్పుడేం చెయ్యాలి? ఆ ప్రశ్నతో శివరావు గతుకుమన్నాడు. అతని మధ్య అనుకోకుండా కామాక్షిని ఇష్టపడుతున్నాడు. ఆమెను మొదట్లో పెళ్లి చేసుకోకుండా పొరపాటు చేశానని కూడా ఈ మధ్య 2-3 సార్లు అనిపించింది. ఇప్పుడు కామాక్షి ఈ ప్రశ్న వేయగానే అతనికి అదంతా జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి మరి? కామాక్షి మళ్లీ రెట్టించింది. శివరావు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? తిరిగి ప్రశ్నించిందామె. శివరావు మాట్లాడలేదు. వద్దు శివరావు, మనం స్నేహితులుగానే ఉండిపోదాం. నీ నుంచి అంతకన్నా నేనేం ఆశించడం లేదు కామాక్షి. మరి ఇప్పుడేగా అన్నావు, దైహిక సంబంధం ఉన్న చోట ప్రేమ ఉండకపోవచ్చును గాని ప్రేమన చోట దైహిక సంబంధం ఉండి తీరుతుందని. మరి కొన్ని విషయాల గురించి ప్రశ్నించడమో వాటికి జవాబు పొందాలనుకోవడమో ఉత్త భ్రమ, తెలివి తక్కువ కామాక్షి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సరైన సమాధానమిస్తే నువ్వు భరించలేవు. శివరావు అంత స్పష్టంగా జవాబిచ్చినా కామాక్షికి అర్థం కాలేదు. ఆమెకు కలిగిన ఆశాభంగమో ఆ వాతావరణమో ఆమెని విచిత్రమైన మానసిక స్థితిలోకి నెట్టివేశాయి. చెప్పు శివరావు, నేనేమీ అనుకోను. నాకు దైహికమైన వాంఛ లేదని నువ్వు ఎలా అనుకోగలవు? మెల్లిగా శివరావిచ్చిన ఈ సమాధానానికి కామాక్షి ఏమీ ఉలికిపడలేదు సరికదా. అయితే ఇన్నాళ్లనుంచి నిగ్రహించుకుంటున్నావన్నమాట అని మరో ప్రశ్న వేసింది. కొన్ని విషయాల గురించి మరీ అంత నగ్నంగా ప్రశ్నించడం అంత మంచిది కాదు. చెప్పు శివరావు, పర్వాలేదు. కనీసం ఈ 2 రోజులైనా మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. నువ్వు సునందని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు నన్నెలా ప్రేమించగలుగుతున్నావు? నాకు తెలీదు. నీకు తెలుసు. తెలియకపోతే నేను కారణం చెప్తా విను. నువ్వు మగవాడివి. బొత్తిగా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు కామాక్షి. దైహిక వాంఛ అనేది చాలా విచిత్రమైంది. ఒంటరితనము, వాతావరణము మనిషిని ప్రలోభ పెడతాయి. సరే, అదలా ఉండని. ఇప్పుడు ఈ ప్రసంగం ఇంతటితో ఆపేయడం మనిద్దరికీ కూడా చాలా మంచిది. ఉండు శివరావు, నన్ను ఇలా నిమిషానికి భయపెట్టడానికి ప్రయత్నించుకో. ఇందాక మనిద్దరం కలిసి కాఫీ తాగి వచ్చాం, అలాగే. అలా మాట్లాడుకో కామాక్షి. నా ప్రాణం నిలువునా తీసేబోకు. అయినా నీకేమొచ్చింది? ఇవాళ అలా మాట్లాడుతున్నావు? నేను ఊరికినే అడుగుతున్నాను. మనం స్నేహితులుగానే ఉండిపోదాం, భయపడకు. నా కోసం నేను భయపడడం లేదు, నీకోసమే నేను భయపడుతున్నాను. నా కోసం నేను భయపడేవాడివి, బాధపడేవాడివి ఈ ప్రపంచంలో నువ్వొక్కడవన్నా ఉన్నావు. నాకంతే చాలు. కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ మధ్య ఒక నవల చదివాను. అందులో నాయిక అన్ని విధాలా గొప్పవాడైన ఒకడిని ప్రేమిస్తుంది. ఆ పిల్లనే మాంత్రికుడొకడు తన మంత్రశక్తి చేత ఆకర్షించి పాడు చేస్తాడు. అతన్ని అసహించుకుంటూనే తిడుతూనే ప్రతి సాయంత్రం అతని దగ్గరికి పరిగెడుతుంది ఆ పిల్ల. దైహిక వాంఛ కూడా ఆ మాంత్రికుడిలాంటిదే. అంటే లేదు, గింటలేదు. పోదాం. పైన వెన్నెల కాస్తోంది. లైట్ల కాంతి, వెన్నెల కాంతి కలిసి ఒక చిత్రమైన వెలుగునిస్తున్నాయి. అందమైన ఆ గార్డెన్ వీధుల గుండా వాళ్ళిద్దరూ మౌనంగా నడుస్తున్నారు. దూరం నుంచి ఒక పాట సన్నగా గాలి అలల మీద తేలుతూ మంచి గంధపు పరిమళంలా తాకుతోంది. శివరావు హఠాత్తుగా ఆగి, నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని తిరిగి నడవడం ప్రారంభించాడు. కామాక్షి నవ్వి, ఈ సంగతి చాలాసార్లు చెప్పావు అంది. అది కాదు కంగారు పడ్డాడతడు. నాకు తెలుసులే, అట్టే కంగారు పడకు. అయినా ఆ మాత్రంలో పోయిందేముంది? అనవసరంగా నన్ను బాధపెట్టకు కామాక్షి. నువ్వు ముందు నడు, చెప్తాను. ఏదన్నా బార్లో దూరదామా? నాకేమీ అభ్యంతరం లేదు, కానీ అదంత భావ్యంగా ఉండదనుకుంటాను. ఈ ప్రపంచంలో నీ బోటి వాళ్ళకి అభ్యంతరాలు ఉండవుగాని భావ్యంగా ఉండదని మానేస్తారు, అవునా?
మనం నాగరికులమై సాంఘిక జీవనాన్ని నిర్మించుకున్న మానవులం. అడవిలో జీవిస్తుంటే నువ్వన్నట్లే అభ్యంతరాలుండవు. మనం కాసేపు ఈ మహానగరంలో అడవి వాతావరణాన్ని నిర్మించుకోగలమనుకుంటాను. నువ్వనేది ఏమిటి కామాక్షి? ఏం లేదులే, అంతగా ఆశ్చర్యపడకు. దారి తప్పినట్లున్నామే. పర్వాలేదులే, ఎక్కడ దారి తప్పితే అక్కడ రిక్షా ఎక్కుదాం. అవును, కొద్దిగా దారి తప్పినట్లే ఉన్నాం. దారి తప్పితే సవ్యమైన మార్గానికి రిక్షావాడు చేరుస్తాళ్లే. అయితే మాత్రం దారి తప్పడం అట్టే మంచి పని కాదు. కానీ అప్పుడప్పుడు ఇలా దారి తప్పడం మంచిదే, లేకపోతే జీవితం మరీ వెగటేసిపోతుంది. ఇవాళ నీకేదో పుట్టింది కామాక్షి. ఏం లేదు శివరావు, దారి తప్పాలని సరదాగా ఉంది అంతే. సరదా కోసం దారి తప్పడం శుద్ధ తెలివి తక్కువ. కాదు, సవ్యమైన దారి గుండా నడిచాను గాని గమ్యస్థానం చేరలేకపోయాను. కనీసం ఉన్నచోటన్నా ఉన్నావు, దారి తప్పితే అదోగతే. ఈ ఊకదంపుడు నీతులు చెప్పడం కాసేపు మానే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. పూర్తిగా దారి తప్పినట్లున్నావు. రిక్షాని కేకవేనా? కేకేయ్ అంది కామాక్షి. ఇక్కడ ఒక రిక్షాయే ఉందే. ఇంతలో నా పవిత్రతకేం భంగం రాదులే, పిలు. కామాక్షి పక్కన ఇరుకు రిక్షాలో కూర్చున్న శివరావుకి నరాలతో యుద్ధం ప్రారంభమైంది. అతను పడుతున్న అవస్థ ఆమె గ్రహించింది. బలవా నింద్రియాగ్రామో విధ్వంసామపి కర్షతి అంది. అంటే నాకు తెలియడం లేదు. కామాక్షి జవాబివ్వలేదు. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇందాకటి నుంచి నేను వాగాను కానీ ఉద్రేకపడలేదు. ఇప్పుడు నువ్వు? నన్ను క్షమించు కామాక్షి. అదిగో మరో రిక్షా, అందులో ఎక్కుతాను. అక్కర్లేదులే, కూర్చో. ఎంతలో మరేమీ కొంప మొనగదు. నువ్వు చాలా విచిత్ర వ్యక్తివి. అదే నీలో ఆకర్షణ. నాకు నీ స్నేహం తప్ప మరో దానిమీద వాంచలేదు కామాక్షి. కానీ మానవ మాతృని చూడు. నీలాంటి వ్యక్తిత్వం కూడా అందరికీ ఉండదు శివరావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. తెలివి తక్కువగా నిన్ను పోగొట్టుకున్నాను. నన్ను పోగొట్టుకున్నావని నువ్వు విచారించాల్సిన ఆధిక్యత నాలో లేదు. డాక్టర్ గారు అదృష్టవంతులు. సర్లే, కొంచెం రిక్షా త్వరగా పోనిమ్మని చెప్పు. రైలు వేళవుతోంది. పర్వాలేదు, ఇంకా టైం ఉంది. మళ్ళీ ఇదే రిక్షాలో వచ్చేద్దాం. రైల్లో కూడా చోటు లేకపోవడం వలన ఇద్దరూ ఆనుకునే కూర్చోవలసొచ్చింది. నాంపల్లిలో బయలుదేరిన ఆ ఫాస్టు ప్యాసింజర్ కాలాన్ని వెనక్కు తోస్తూ భవిష్యత్తుని చీల్చుకుంటూ పోతోంది. నువ్వు కొంచెంసేపు నిద్రపో కామాక్షి. ఎలాగోయి పడుకోవడం ఈ ఇరుకులో నా వల్ల కాదు. కాస్త చెప్పిన మాట వినుమరీ, నా తల్లి కదూ. కామాక్షికి పడక కుదరలేదు. మళ్లీ లేచి కూర్చుంది. శివరావు ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశాడు. ఈ ప్రయాణంలో పొందగలిగేదేమిటో పోగొట్టుకున్నదేమిటో అర్థం కావడం లేదు అంది. నేను మాత్రం ఎంతో పొందాననుకుంటున్నాను కామాక్షి. ఏం పొందగలిగావు? అమూల్యమైన నీ హృదయాన్ని నాకిచ్చి నా నుంచి తిరిగి ఏమీ పొందలేకపోయావు. నాకు కావలసింది నీ స్నేహం కాని దేహం కాదు. ఈ మాట మీదనే శాశ్వతంగా ఉండాలంటే అది మహర్షులకి తప్ప మానవులకి సాధ్యం కాదు. ప్రయత్నిస్తాను కామాక్షి అని జవాబు చెప్పాడు శివరావు. సీటు అంచు మీద నుంచి కామాక్షి వెనగ్గా ఉన్న అతని చెయ్యి అప్రయత్నంగా ఆమె భుజాన్ని తాకింది. అది గమనించినట్లు కూర్చుంది గాని కామాక్షి హృదయంలో అగ్నిపర్వతాలు మండుతున్నాయి. శరీరం ఎదురు తిరుగుతోంది. కొంచెం సేపయ్యాక ఇక ఊరుకోలేక దీనివల్ల ప్రయోజనం లేదు అంది. ఎంతకన్నా ప్రయోజనం నాకు అక్కర్లేదు, ఈ మాత్రం చాలు అన్నాడు. అతని చెయ్యి యాంత్రికంగా ఆమె నడుము చుట్టింది. నిజం చెప్పాలంటే ఆ స్పర్శ ఆమెకి ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి. ఇద్దరూ సంస్కారం ఉన్నవాళ్లు, తమరికేం కావాలో ఆలోచించగల శక్తి కలవాళ్లును. అయినా కూడా ఆ పరిస్థితి వాళ్ళని మార్చివేసింది. అతని చేయి అనుకోకుండా నొక్కిపట్టిందామె. తన నడుముకి చేతికి మధ్య ఉన్న అతని చేయి ఆమెకి ఆశని విశ్వాసాన్ని కలిగించింది. చేయి తీని కామాక్షి, నీ చేయి ఇలా ఇవ్వు, నాకా మాత్రం చాలు. చాలుతుందా? చాలకపోయినా చేసేదేమీ లేదు. నీ చేయి పట్టుకుంటే మనసుకి చాలా శాంతిగా ఉంది. కానీ నేను ఓడిపోయేలా ఉన్నాను కామాక్షి. నిగ్రహం అనేది మాటలు కాదు శివరావు. స్త్రీ పురుషుల మధ్య స్నేహం చివరికి అక్కడికే దారి తీస్తుంది. అందుకే అన్నా చెల్లెళ్ళైనా దూరంగా ఉండాలని పెద్దలంటారు. నువ్వు చాలా నిగ్రహంగా ఉండగలవు అని అనుకుంటున్నావు. దేహం నన్ను లొంగదీసుకుంటుంది. ఇంకొంచెం సేపు ఇలా ఉంటే నేను ఓడిపోతాను. అతని చెయ్యి ఆమె నడుముని భుజాన్ని తాకడం మానలేదు. ఆ కించిత్తు స్పర్శానందాన్ని వదులుకోవడం ఆ ఇద్దరిలో ఎవరికీ ఇష్టం లేదు. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె డాక్టర్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. కానీ దేహమిచ్చే స్పర్శానందాన్ని వారిద్దరూ స్త్రీ పురుషులుగా పొందుతూనే ఉన్నారు.
అతని చెయ్యి తన నడుముని కాల్చివేస్తోంది. మనం ఒంటరిగా ప్రయాణం చేయడం పొరపాటైంది అన్నాడు శివరావు. అలా అనకు. ఈ ప్రయాణంలో నేను చాలా తెలుసుకున్నాను. బ్రతుకు అనేది చాలా సుదీర్ఘమైన ప్రయాణమని, ఆ ప్రయాణంలో మనకి కనిపించే చూపు మేర దూరం మాత్రమే ప్రపంచం కాదని, ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉందని తెలుసుకున్నాను. అవును కామాక్షి, ఈ ప్రేమలు వాంఛలు అన్నీ ఒక్క అర్థం లేనివి. ఈనాడు మనం చాలా సన్నిహితంగా ఉన్నాం. మనం కావాలనుకుంటే ఇంకా సన్నిహితంగా కూడా ఉండగలం. రేపు ఆఫీస్లో మళ్ళీ మనిద్దరం మామూలుగా అయిపోతాం. ఎంత మామూలుగా అయిపోయినా పూర్వం కన్నా సన్నిహితులుగానే ఉంటాం శివరావు. శివరావు ఆమె నడుం మీద నుంచి చెయ్యి తీసేశాడు. ఆమెకి ఆ చెయ్యి అలా ఉండడమే బాగుంది. మెల్లగా అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. పరీక్షిస్తున్నావా? లేదు, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ఇదే నేను రాజు అయితే ఎంత ఉద్రేకపడం. మనం స్నేహితులమే కావచ్చు, అయినా స్త్రీ పురుషులం. దేహాలు వాటి నైజాన్ని అవి పోనిచుకోవడం లేదు అన్నాడు శివరావు. స్నేహం అనేది స్త్రీ పురుషుల మధ్య పవిత్రంగా ఉండదనే నీ అభిప్రాయమా? చాలా మట్టుకు అంతే కామాక్షి. ఇప్పుడు మన ఇద్దరి స్థితి చూడు. ఇది రైలు పెట్టయింది, కానీ అదే ఇల్లు అయితే మనం తప్పకుండా పతనమై ఉండేవాళ్లం. దాని పతనం మనకు తప్పదా? ఇంకో మాట లేదు మరి. కామాక్షికి అతని స్పర్శ చాలా హాయిగా ఉంది. ఇన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ రైలు పెట్టెలో తనకి అగ్నిపరీక్ష ఏమిటి? ఎందుకో అకారణంగా ఆమెకు దుఃఖం వచ్చింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఇది ఎలా తట్టుకోవాలి? అతని వేళ్ల అంచులు ఆమె నడుం మీద కాలిన ఇనుప కడ్డీలా బాధిస్తున్నాయి. అతను కూడా ఆమె నడుం మీద నుంచి చెయ్యి తీయాలనే ప్రయత్నిస్తున్నాడు. కాని ఆ పని అసాధ్యంగా ఉంది. సన్నగా వేడిగా ఉన్న ఆమె నడుం అతని వేళ్లని కాల్చివేస్తోంది. మనం చూసే పరిధులు, మనం ఊహించుకునే పరిస్థితులు చాలా సంకుచితమైనవి కామాక్షి. మనకి తెలియంది, మనం తెలుసుకోలేంది ఇంకా ఎంతో ఉంది అన్నాడు శివరావు. అవును, ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందో, ఈ హృదయాలు ఎప్పుడే విధంగా మారిపోతాయో కూడా అర్థం కాని విషయాల్లో ఒకటి. అయితే అలా మారడం తప్పా కాదా అన్నది సమస్య. తప్పుకి ఒప్పుకి మార్జిన్ ఎక్కడా? మానవుడు నియంతయి ఒప్పులకి కొన్ని తప్పులకి మార్జిన్స్ ఏర్పరుచుకున్నాడు. కానీ చిత్రమేమిటంటే ఏ మార్జిన్ అయినా కూడా పరిస్థితులను బట్టి అతిక్రమింపబడుతూనే ఉంది. అలాంటప్పుడు తప్పు అనేది ఒత్త ఓ కాని అదే మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందంటావు కామాక్షి? ఏమీ జరగదు శివరావు. సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు, గాలి వీస్తూనే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగులుతాయి. నువ్వు రాస్తావు, ఆ రాసే రాతల్లో నువ్వు నమ్మి రాసేది ఏదన్నా ఉందా? అలా సూటిగడిగితే నేనేమీ చెప్పలేను. అసలు ఏ రచయితైనా చూసింది రాస్తాడు గాని నమ్మింది రాయడు. అంతేనంటావా? అంతే శివరావు. నేను మొన్న స్త్రీ పవిత్రత గురించి సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశాను. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి చెప్పు? జరగకూడదేదో జరుగుతున్నదని కానీ, జరుగుతుందని గాని నువ్వు భయపడద్దు కామాక్షి. కొన్ని గంటలు గడిచిన తర్వాత మనిద్దరం మామూలు మనుషులమైపోతాం. కొన్ని క్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తన చేతిలో ఉన్న అతని చేతిని కచ్చగా నొక్కి వదిలేసింది ఆమె. కొంచెంసేపు నేను నిద్రపో కామాక్షి అని అవతల బెంచి మీద కూర్చున్నాడు శివరావు. ఆమెకి నిద్ర పట్టలేదు. అరేబియన్ నైట్స్లో రాక్షసుడి జుట్టులా గజిబిజిగా ఉన్నాయి ఆమె ఆలోచనలు. ఈ జీవితానికి గమ్యమేమిటి? అర్థం కాని పైశాచిక భాషలో లిఖించిన ఈ జీవన కావ్యంలో మొదటి పేజీ నేర్చుకునేందుకే తనకిన్ని సంవత్సరాలు పట్టింది. తీరా ఇన్నాళ్లకి తను చదివితే అందులో ఏమీ కొత్త విషయం కనిపించలేదు. అంతా మామూలే. రైలు భయంకరంగా గర్జించింది. చీకటి తెర జారిపోయి వెన్నెల వచ్చేసింది. ఆ దక్కన్ పీఠభూమి మీద, లోయల్లోనూ కొండల మీద పడి తనని తను వ్యర్థం చేసుకుంటోంది వెన్నెల. కామాక్షిని ఆలోచనలు ముళ్లపొదల్లా చికాకు పెడుతున్నాయి. ఈ బ్రతుకు మరింత బరువైపోయిందేమిటి? డాక్టర్ ఇక కనిపించడా? ఆ కనిపించకపోవడం చాలా అప్రధానమైంది. ఎలాంటి బాధనైనా కాలం పాడే జోలపాట్లో మునిగిపోయి మరిచిపోతాడు మానవుడు. తను కూడా అలాగే మరిచిపోగలుగుతుందా? అది అంత అసాధ్యం కాదేమో. ఎందుకంటే ప్రస్తుతం తనని బాధపెడుతున్న సమస్య వేరు కనుక. రైలు వేగాన్ని అందుకుంది. కామాక్షికి కలత నిద్ర పట్టింది. మద్రాసు నగరంలో ధనం ఉన్నవాళ్లు పొందగలిగిన అన్ని సుఖాలు అనుభవంలోకి వచ్చినా కూడా శంకర్రావు గారి మనసు మంగళగిరి నరసింహుడి మీదనే ఉంది. ఆయన వేస్తున్న స్కెచెస్ ఫిలిం ఫీల్డ్లో హేమాహీమీల ప్రశంసల్ని అందుకుంటున్నాయి. ఒక్క రాజు పిక్చర్లోనే కాకుండా ఇంకో 2-3 పిక్చర్లలో కూడా బుక్ అయ్యాడు.
అయినా ఊపిరి తిరగని ఈ జీవితం ఆయనకేమాత్రం శాంతినివ్వడం లేదు. అన్నపూర్ణ ఈ జీవితానికి అలవాటు పడ్డమే కాకుండా అత్యంతమైన ఆనందాన్ని అనుభవిస్తోంది. రాజుకి ఆమెకి మధ్య సాన్నిహిత్యం కొంచెం ఎక్కువైంది. డబ్బు ఇవ్వగలిగిన సుఖాలన్నింటినీ ఆమె పొందగలుగుతోంది. సత్యవతి కూడా అంతే స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఆమె పాడిన 2-3 పాటలు రికార్డింగ్ అయ్యాయి. చాలా బాగున్నాయి కూడా. పగలల్లా స్టూడియో వాతావరణంలో హాయిగా గడపడం, రాత్రి అయ్యేసరికి తాగి నిద్రపోవడం తప్ప మరో విధమైన ఆలోచనలు, దిగుళ్ళు ఆమెకు లేవు. ఇప్పుడు ఆమె శర్మింట్లో రహస్యంగా తాగడం లేదు. రాజు ఆమెను ఏ విధంగానూ అభ్యంతరం పెట్టడం లేదు. స్వర్గ సమానమైన ఈ జీవితానికి అవతల మరో లోకం ఉందన్నమాటే ఆమె మరిచిపోయింది. శర్మ ఇప్పుడు సత్యవతిని అట్టే కలవడం లేదు. ఆమెకు తనకు చాలా దూరం ఉంది. ఇప్పుడతను ఆమె కంపెనీలో డబ్బు తీసుకుని పనిచేస్తున్న ఆర్టిస్టు. ఇది వరకు ఆమె జీవితంలో తను చాలా దగ్గరగా రాగలిగాడు, నిజమే. సముద్రంలో పడవలు 2 అలల తాకిడికి దగ్గరగా వచ్చినట్లే వచ్చి మరుక్షణంలో దూరం అయిపోతాయి. తను సత్యవతి కూడా అలాగే అయిపోతున్నారేమిటి? అయిపోయారనే చెప్పాలి. అయినా నిషిద్ధ ప్రేమలకి ఈ లోకంలో స్థానం లేదు. చిత్రమేమిటంటే అంత మాత్రం చేత అవి ఆగిపోనూ లేవు. తను ఏ సత్యవతిని చూడ్డానికి భ్రమ ప్రయత్నం చేసి ఎడారి పువ్వుల నాటకవంగతో విజయవాడ వెళ్ళాడో ఆ సత్యవతి ఈ సత్యవతి కాదు. ఈ సత్యవతి లక్షాధికారిణి. ఇప్పుడు ఆమెకి తనకి దూరం కొన్ని యోజనాలు. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న శర్మ శంకర్రావు గారు రావడం చూడలేదు. ఏమిటి శర్మగారు అంతగా ఆలోచిస్తున్నారు అని పలకరించారు శంకర్రావు గారు. ఏం లేదండి, మీ పని అయిపోయిందా? ఇంటికెళుతున్నారులాగుంది. ఇల్లు ఇల్లనేవు, ఇల్లు నాది నీయేవు, నీ ఇల్లు ఎక్కడే చిలక అని నా చిన్నప్పుడు ఓ దాసరి పాడుతూ ఉండేవాడు. అలాగే మనం ఎక్కడుంటే అదే ఇల్లు శర్మగారు. మీరు చక్కని బొమ్మలు ఎలా వేస్తారో చక్కని మాటలు కూడా అలాగే మాట్లాడతారు. ఇంతకు ఇప్పుడు ఇంటికి వెళ్లడం లేదంటారు. అయితే పదండి, ఇద్దరం కాసేపు బీచ్లో కూర్చుందాం అన్నాడు శర్మ. అసలు భగవంతుల్లాంటి చిత్రకారుడు లేడు శర్మగారు. ఆ సముద్రాన్ని ఎలా చిత్రించగలిగాడో అని బీచ్లో కూర్చున్న తర్వాత శంకర్రావు గారు అన్నారు. శర్మ కూడా ఆ సముద్రం తాలూకా గాంభీర్యాన్ని నటించాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు. కళలు అనేవి భగవంతుణ్ణి చేరడానికి దగ్గర మార్గాలుగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు కళాకారులతో పాటు కళలు కూడా భ్రష్టమైపోయాయి శర్మగారు. మీరు నన్ను శర్మగారు అన్నక్కర్లేదు, శర్మ అంటే చాలు. పెద్దవారు, మీరు అలా అంటుంటే నాకు సిగ్గుగా ఉంది. నాకు అనాలని లేదు. నా పెద్ద కొడుకు సరిగ్గా నీయుడువాడే. సరే, అదలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో చెప్పగలవా? అదేమిటి అలా అంటున్నారు? మన జీతాలు మనకి సవ్యంగా ఇస్తున్నంతకాలం అది ఎన్నాళ్ళకి పూర్తయినా మనకిబ్బంది లేదు. అది కాదు నాయనా, నేను ఇక్కడ ఉండడం వలన ఎంతో పోగొట్టుకుంటున్నాను, ఎంతో కాలాన్ని వృధా చేసుకుంటున్నాను. నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదులే బాబు, అలా అర్థం కాకపోవడమే మంచిది. మీరు తమాషాగా మాట్లాడుతున్నారు. కృష్ణశాస్త్రి అన్నట్లు నిన్ను బోలి పాడబోవుదు, నిన్ను బోలి నాట్యం మాడబోవుదు, ఇంత దాహమ్ము దహింప ఎట్ల మనుదు అన్నట్లున్నారు మీరు అన్నాడు శర్మ. అది కాదు నాయనా, ఏవో ఆవేశాలు అలుముకున్న సమయంలో కవి అలాంటి గీతాల్ని ఆలపిస్తాడు. స్వభావాలు, సర్వప్రపంచం ఎవనికి అభ్యంతరంలో అణిగిపోయి కేవలం విరాట్ స్వరూపమొకటే మనోగోచరమవుతున్న శుభ సమయంలో ఆ విశ్వ నర్తనానికి సాక్షీభూతుడై నిలబడ్డ ఏకైక మానవుడు విర్రైపోయి భగవంతుల్లా పాడాలనుకుంటాడు. అలా పాడినవాడే మహాత్ముడు, మహాశిల్పి, మహాకవిను. మహాత్ముడు, మహాశిల్పి అయినవాడు తన మనోభావాల్ని వ్యాప్తం చేయలేడు శర్మ. ఒక్క మహాకవికే అది సాధ్యం. తనలో జన్మించిన తరుణారుణ భావనా సుమాల్ని విశ్వవీణ మీద ఆలపించడం ఒక్క మహాకవికే సాధ్యం. మీరు చెప్పినట్లు ఒక మహాయోగి కన్నా ఒక మహాకవికి ప్రపంచం పాదాక్రాంతమవడం ఒక విధంగా నిజమే గాని మానసికంగా ఇద్దరూ ఒకలాగానే ఉంటారని అనుకుంటాను. ఆ ప్రశ్నకి శంకర్రావు గారు కొంచెంసేపు జవాబు చెప్పలేదు. తర్వాత కలల్లో మాట్లాడినట్లు, మొదట్లో పచ్చి మాంసం తింటూ జంతువులా జీవించడం ఆరంభించిన మనిషి ప్రకృతిని పోల్చి దానిని అనుసరించి నడిచి ఈనాటి నాగరిక స్థితికొచ్చాడు. అతని అపూర్వ మేధాశక్తి పక్షిని చూసి విమానాన్ని, చేపను చూసి పడవని నిర్మించింది. మెరుపులో విద్యుత్తును, అణువులోని అఖండ శక్తిని హస్తగతం చేసుకుని
ఇంచుమించు భగవత్ సమానుడే అయ్యాడు మానవుడు. కాని నాయనా, ఏదో తెలీదని ఒక మహాశక్తి అతని గమనానికి అక్కడక్కడా అడ్డుపడుతూనే ఉంది. ఎందుకోసం అలా చేస్తుందో తెలీదు. కంటికి కనిపించని అణువులో జీవశక్తి నిబిడీకృతమైన సంగతిని, మాతృగర్భంలో అది పోసుకునే ప్రాణశక్తిని, చివరికి అన్నీ ఉపసంహరించుకుని ఆ చైతన్యం ప్రయాణించే గమ్యాన్ని మాత్రం మనిషి భేదించలేకపోయాడు. అవి హస్తగతమైన నాడు అజేయుడైన మానవుడు భగవత్ సమానుడే అవుతాడు. కాని అది అసంభవం అన్నారు. ఆయన మనసులో ఏదో మహాయుద్ధం జరుగుతోందని గ్రహించాడు శర్మ. అట్టే సమయము సందర్భము ఆలోచించకుండా భగవంతుడి అజేయ శక్తిని గురించి ఆయనిప్పుడిచ్చిన సుదీర్ఘోపన్యాసానం తాలూకా అంతరార్థం అట్టే బోధపడలేదు. అయినా అర్థమైనట్లే తల ఊపాడు శర్మ. ఇప్పుడు ఈ నాగరికతకి పునాది మనిషి జ్ఞానపిపాస మీద ఏర్పడింది. కనిపించే దీనికన్నా అత్యుత్తమమైనది ఏదో ఉన్నదని, దానిని అవగతము హస్తగతము చేసుకోవాలని మానవుడు పడే తాపత్రయమే జ్ఞానం. ఇక అనంతమైన దేన్నో చిత్రించాలని, వర్ణించాలని, పాడాలని పడే తీవ్రమైన వాంఛే కళ. ఇప్పుడు ఈ ఉపన్యాసం దేనికో, దేని గురించి చెప్పాలని ఆయన తాపత్రయపడుతున్నాడో అని తెలుసుకోవడానికే నిర్ణయించుకుని సిద్ధంగా కూర్చున్నాడు శర్మ. ఈ ప్రపంచం ఒక మహారంగస్థలం. దానిమీద మనందరం నటీనటులం. కాకపోతే కొందరు హీరోలవుతారు, మరికొందరు విలన్లవుతారు. చరిత్రహీనులు కొందరు. ఎవరి దృష్టిని ఆకర్షించకుండానే తమ పాత్ర తాము నటించేసి రంగస్థలం మీద నుంచి తప్పుకుపోతారు కొందరు. క్షమించాలి, మీరిదంతా ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు చెబుతున్నానంటే నా పాత్ర నేను నటించేశాను. ఇక అలసటొచ్చింది. రంగస్థలం మీద నుంచి తప్పుకు పోవాలనిపిస్తోంది. అలా తప్పుకుపోయి నా ఈ చరమ జీవితాన్ని మంగళగిరి నరసింహుడి పాదాల దగ్గర గడుపుకోవాలనిపిస్తోంది. మీకిక్కడ శాంతి అనేది దొరకకపోతే అలాగే చేయండి శంకర్రావు గారు. అయినా ఒక మాట, మీరేమీ అనుకోకపోతే అడుగు నాయనా. నిజంగా భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆ ప్రశ్నకి శంకర్రావు గారు కొంచెంసేపు మాట్లాడలేదు. నమ్మాలి, అంతకంటే గత్యంతరం లేదు. అలసిపోయిన ఈ జీవితం నుంచి తప్పించుకుని సౌఖ్య మార్గాన్ని చేరుకోవాలంటే భగవంతుణ్ణి విధిని నమ్మి తీరాలి. మన నమ్మకాల్ని అపనమ్మకాల్ని గురించి కాదు నేను ప్రశ్నించేది, అసలు నిజమేమిటి అని. అది తెలుసుకోవాలని మానవుడు యుగయుగాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. కాని ఆ ఓటమినే విజయమని భ్రమిస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడనే నమ్మకం మనకి శాంతినిస్తుంది. నిజం చెప్పాలంటే అంతకన్నా పెద్ద ప్రయోజనం మరేం లేదు. అంతేనంటారా? అంతే బాబు. ఈ ప్రపంచంలో సర్వ వాంఛలు ఆశలు అస్తమించినప్పుడు కేవలం నిరాశ ఒకటి అంధకారంలా అలుముకుంటుంది. ఏం చెయ్యాలో తోచదు. ఏం జరుగుతుందో అంతకన్నా అర్థం కాదు. జీవితం అంటే అసహ్యం పుడుతుంది. అప్పుడు భగవంతుడికేసి మనసు ప్రవహిస్తుంది. ఒకప్పుడు నాలాగా వయసు తిరిగిపోయి సర్వసుఖాలు అనుభవించేసిన తర్వాత జీవితానికి అర్థం తెలుసుకోవాలనే వాంఛ కలుగుతుంది. అప్పుడే భగవంతుణ్ణి వెతకాలనిపిస్తోంది. అంటే ఉండు నాయనా, నా మాటకు అడ్డం రాకు. అప్పుడు ఏ మార్గంలో వెతకాలి అన్న ప్రశ్న ఎదురవుతుంది. వెతికితే కనపడతాడా లేదా అనే సందేహం వదిలేసి కనపడతాడనే ఆశతో అన్వేషణ ప్రారంభిస్తే ఏ చోట తేల్తామో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఈ సముద్రపు ఒడ్డున కూర్చుని భగవంతుడి ఉనికిని గురించి మాట్లాడుతూ ఉంటే కాల్షీటు టైం అవుతోంది, పదండి పోదాం అని లేచాడు శర్మ. శంకర్రావు గారు ఒక నిట్టూర్పు విడిచి పద అన్నారు.